ఈ 6 రోజులు కష్టపడిందంతా మీకు తీసుకొచ్చి దశంభాగ రూపంలో ఇవ్వాలి అంతేనా? 6 రోజులు కష్టపడినంతా నాకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? గుడిబెట్ట అదే దగ్గర దశంభాగ రూపంలో ఇవ్వాలంటున్నా. మరలా చెప్తున్నాను, 6 రోజులు కష్టపడినంతా నాకు ఇస్తే వాళ్ళు గుడిబెట్ట దగ్గర అడక తింటారా? రైల్వే స్టేషన్లో అడక తింటారా? ఆహా. 6 రోజులు కష్టపడినంత ఇవ్వరు, వాళ్లకు ఎంత ఇవ్వాలని దేవుడు ప్రేరేపణిస్తే అంత ఇస్తారు. కానీ దశంభాగమే ఇవ్వాలి సరే, ఈసారి కాకుండా నెక్స్ట్ సారి మీకు కవర్లు ఇస్తాము. ఎవరైతే దశంభాగము అనే పదాన్ని ప్రయోగిస్తున్నారో, కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గల్లీలో ఉండేటువంటి చిన్న పాస్టర్ దాకా ఎవరైతే దశంభాగం ఇవ్వాలని బోధిస్తున్నారో వాళ్లకు బైబిల్ మీద అవగాహన లేదు అని అర్థం. ఓకే, అంతే. ఒక వ్యక్తి అంటాడు దశంభాగం అంటే 10% కాదు 25% అని ఒక వ్యక్తి అంటాడు. లెట్ ఇట్ బి 30%. ఒక్కసారి ఇది వినే ఉంటారు మీరు. మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుగా అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి?